హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో తీసి చాలా రోజులైంది కదండి, కొంచెం గ్యాప్ వచ్చింది. ఈరోజు గోబీ 65 చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దాన్ని ముందుగా క్లీన్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుని పెట్టుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోయిందండి. ముందుగా వాటిని ఉడికించుకున్నాము. బాండీలో వాటర్ వేసుకుని కొంచెం అవి రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్టు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ చేయాల్సిన అవసరం ఉండదండి. కొంచెం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకుంటే సరిపోయిద్ది. అప్పుడే అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుని కాలీఫ్లవర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిండిని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, అలానే కొంచెం వైట్ పెప్పర్ పౌడర్, క్రష్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసి అన్నిటినీ బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఫుడ్ కలర్ వేసి సరిపడా కారం వేసి అన్నిటినీ బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అన్నిటినీ బాగా కలుపుకోవాలి. మనకి కాలీఫ్లవర్ ముక్కలకి కోటింగ్ పట్టేంత వరకు మనం చూసుకుని కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవాలి. మీకు తెలియడానికి నేను చూపిస్తున్నానండి. ఒక స్పూన్ పిన్లో డిప్ చేసి ఉంచితే ఇలా స్పూన్కి కోటింగ్ పట్టినట్లయితే మనకి కాలీఫ్లవర్ ముక్కలు కూడా కోటింగ్ సరిపోద్ది. ఇప్పుడు ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని పిండిలో వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండి అంతా పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మనం ఒక్కొక్కటిగా అన్నిటిని వేయించుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేయకుండా 2 సార్లుగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే బాగా అన్నీ సమానంగా ఫ్రై అవుతాయండి. వేసిన వెంటనే కూడా గంటు పెట్టి ఫ్రై చేయకుండా ఒక సెకండ్ పాటు అలా వదిలేసి తర్వాత మనం తిప్పినట్లయితే అన్ని వైపులా బాగా ఫ్రై అవుతాయండి. అన్నీ అయితే చక్కగా వేగిపోయి ఎక్కువ క్వాంటిటీ వేయకుండా సరిపడా ఆయిల్ తగ్గట్టుగా వేసుకుని ఫ్రై చేసుకుంటే అన్నీ చాలా చక్కగా పర్ఫెక్ట్గా వేగుతాయి. అన్నీ అలానే మిగిలిన వాటిని కూడా అలానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ ఫ్రై అవ్వకుండానే మా పిల్లలు చూడండి అప్పుడే టేస్ట్ చేసేస్తున్నారు. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మా పిల్లలు చూడండి సూపర్ ఉన్నాయమ్మా అని చెప్తున్నారు. నిజంగా అయితే టేస్ట్ చాలా బాగున్నాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.